నమస్తే అందరికీ. ఈరోజు శుక్రవారము మా కన్నయ్యని తీసుకొని మళ్ళీ సెకండ్ టైము ఫర్వానియా మెట్రో హాస్పిటల్కి అయితే వచ్చాను. 3 days ముందైతే వచ్చాం కదా, మా కన్నయ్యకి అయితే తగ్గలేదు. ఫుల్ జలుబు, దగ్గు, జ్వరము, వాంటింగ్స్. మా కన్నయ్య అయితే అసలు పైకి లేలేకపోతున్నాడు, పాలు కూడా తాగడం లేదు. నాకైతే కొంచెం తగ్గింది, పర్వాలేదు. కన్నయ్య అయితే బాగా డేలా పడిపోయినాడు. మేమైతే టోకన్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, హాస్పిటల్ అయితే ఫుల్ క్రౌడ్ గా ఉంది. అందరికి ఫుల్ జ్వరాలు, దగ్గులు, జలుబులు, పెద్ద వైరస్ లాగా అయిపోయింది. మేము ఇక్కడికి ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చే తలకి చిన్నపిల్లల డాక్టర్, అందరూ పిల్లలు అయితే ఘోరంగా ఏడుస్తూ జ్వరాలు, దగ్గులు విపరీతంగా ఉన్నారు. మా కన్నయ్యకి అయితే చూపించుకున్నాము. 3 days అయితే ఇంజక్షన్ రాపిచ్చారు. ఈ 2 రోజులు బయట ఉండి మా కన్నయ్యకి ఇంజక్షన్లు వేయించుకొచ్చుకున్నాను. ఇది 2వ రోజు వీడియో. సాయంత్రం అయితే శనివారం ఏడుస్తున్నాడు మా కన్నయ్య. చూడండి, మా కన్నయ్యకి హాస్పిటల్ అంటే చాలా భయం పాపము. ఎందుకంటే మా కన్నయ్యకి చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కానీ హాస్పిటల్ అంటే బయట నుంచి గుర్తుపడతాడు బాగా. ఇదైతే హాస్పిటల్ బయట. మా కన్నయ్య కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.